మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక మంచి యోగాలు ఉంటాయి. అందులో మనకన్నీ పరాశర మహర్షి అందించినవి. మరి ఆ యోగాలలో చాలా యోగాలు నేను చర్చించి ఉన్నాను. అయితే జ్ఞానం, కర్మ అంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు జ్ఞానం ఇస్తారు. అందరికీ జ్ఞానం ఇస్తారు. అది వారి వారి పూర్వజన్మ ఫలం బట్టి అందుతుంది. పూర్వజన్మ మనం చేసిన ఫలం బట్టి అందుతుంది. మరి పూర్వజన్మ ఫలం అందాలంటే ఎవరికైనా 5వ స్థానం అంటే పంచమ స్థానం, ప్రతి ఒక్కరి పంచమ స్థానం చూడాలి. తమ తమ పిల్లలది పెద్దవాళ్ళదైనా పంచమ స్థానం ఎలా ఉంది, పంచమ స్థానం బట్టి మొత్తం జీవితం వాళ్ళు ఎంత అర్థవంతమైన జీవితం, ఎంత జ్ఞానవంతమైన జీవితం గడుపుతారో తెలిసిపోతుంది. మరి ప్రతి లగ్నానికి పంచమాధిపతి మీకు తెలుసు. మేషం అనుకోండి, రవే సహజ. మేషలగ్నం అంటేనే అన్నీ సహజంగా కాలచక్రంలో వచ్చేవి అలా వస్తాయి. మేషలగ్నం పుట్టడం అనేది ఒక వరం. మరి వృషభ లగ్నం అయితే శని భగవానుడు, మిథున లగ్నం అయినా శని భగవానుడే. కర్కాటక లగ్నం అయితే కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం కుజుడు. సింహలగ్నం సింహం, కన్య, తుల, వృశ్చికం ధనస్సు గురుడు. కన్యాలగ్నం కన్య, తుల, వృశ్చికం ధనస్సు మకరం శని భగవానుడు. తులాలగ్నం శని భగవానుడు. వృశ్చిక లగ్నం గురుడు. ధనస్సు లగ్నం కుజుడు. ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం కుజుడు. మకర లగ్నం శుక్రుడు. కుంభలగ్నం బుధుడు. మీన లగ్నం చంద్రుడు. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి వీడియోలో చాలా వీడియోలో లగ్న పంచమ భాగ్యాధిపతులు ఒకే వర్గం చెందిన వారు ఉంటారు. అంటే శనిపాలిత వర్గం, గురుపాలిత వర్గం. అందుకే లగ్న పంచమ భాగ్యాధిపతులు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యులు. ఇవి లక్ష్మీ స్థానాలు. లగ్న పంచమ భాగ్యస్థానం చూసి వీరి జాతకం ఎలా ఉంటుందో చెప్పివేయచ్చు. మరి ఇప్పుడు అందరికీ జ్యోతిష్యం చాలా అవగాహన ఉంది కాబట్టి మీ లగ్న పంచమ భాగ్యాధిపతులు స్థితి ఎక్కడుంది, ఎవరితో సంబంధాలు పెట్టుకున్నారు అనే దాని నుంచి మీ జీవితం అద్వైతం మొత్తం దశలు పెద్దగా కాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది జీవితాన్ని అన్ని ఇప్పుడు అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అనేది కాదు. ఒక జన్మ తీసుకున్నాక వారి తల్లిదండ్రుల స్థితి బట్టి వారి జీవితం వెళుతుంది. కానీ తమ జ్ఞానం బట్టి ఎవరి జీవితం వాళ్ళదే వెళుతుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చేదేంటి? సంస్కారం, ఆస్తిపాస్తులు, అలాగే జీన్స్ అంటే మనకి జన్యుపరమైనవి. అయితే జ్ఞానం అనేది అది కూడా పూర్వపుణ్యం కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి సుమారు ఒక 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే అక్కడి నుంచి మొదలుపెట్టేదంతా ఎవరి జీవితం వారిదే. అది జ్ఞానము. అందుకే పంచమాధిపతి చాలా ముఖ్యమైన వారు. అందుకే పంచమ స్థానం చూస్తే వీరు ఎంత తెలివైన వారో చెప్పేయచ్చు. మరి ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం మాత్రమే తీసుకున్నాను. 12వ నెల 1960లో ఆ నెలలో ఉన్న గ్రహాల స్థితి మేషలగ్నం. మరి లగ్నాధిపతి ప్రతి వారికి బలంగా ఉండాలని చెప్తాను. లగ్నాధిపతి బలం ఎలా వస్తుంది? లగ్నాధిపతి స్వరాశిలో కానీ మిత్రరాశిలో కానీ ఉండి అది కేంద్ర కోణాలైతే బలం 100% ఉన్నట్టే. మరి లగ్నకారకుడు రవి ప్రతి ఒక్కరికి బాగుండాలి అని చెప్పి ఉన్నాను. లగ్నకారకుడు రవి ఎక్కడున్నారు? గురు రాశిలో ఉన్నారు, ధనుస్సు రాశిలో. అంటే వీరికి లగ్న బలం బాగుంది. కానీ లగ్నాధిపతి కుజుడు వక్రించి మిథున రాశిలో ఉన్నారు. దానివల్ల
ఆరోగ్యపరమైన చికాకు అన్నది ఉంటుంది. అంతేగాని మిగతావేవి ఉండదు. మరి చాలా వీడియోలో చెప్పుకున్న కారకుడు తమ కారకా ప్లేసుల్లో ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుందని ఉంటుంది. అయితే ఇది బుధరాశి, మిథున రాశి. మరి వీరిద్దరికీ కుజబుధులకి మిత్రత్వం లేదు. ఒకటి శని పాలిత గ్రహం, ఒకటి గురు పాలిత గ్రహం. అయితే ఇక్కడ ఇలా ఉన్నప్పటికీ గురు దృష్టి ఉంది, రవి దృష్టి ఉంది, శని భగవానుడి దృష్టి ఉంది. అందుచేత 100% ఈ వ్యక్తి ఒక పెక్యులర్గా ఉంటారు. అయితే ఈరోజు వీడియో ఏంటి? జ్ఞానం కర్మ. అంటే జ్ఞానం బట్టే మనము కర్మ అంటే ఏంటి? మన ఉద్యోగమో వ్యాపారమో చేస్తాం. మనకున్న జ్ఞానం బట్టే మరి ఈ జ్ఞాన కర్మాధిపతి భాగ్యాధిపతితో ఇక్కడ చూడండి 5, 9 అధిపతి 10వ స్థానాధిపతితో కలయిక ఉంటే వీరు జీవితాన్ని అద్భుతంగా మలచుకుంటారు. వారు ఉద్యోగం చేసే చోట, వారు మాట్లాడే ప్రతి చోట కూడా అద్భుతంగా మలుచుకుంటారు. జ్ఞానంతోనే మాట్లాడతారు. 100% జ్ఞానంతోనే మాట్లాడతారు. వారికి ఉన్న బుద్ధి. అయితే దీన్ని పూర్వపుణ్యం శుభంగా ఉంది ఈ జాతకానికని మనం చెప్పవచ్చు. మరి ఇలా ఉన్నప్పుడు వీరికి ఏ పాపగ్రహ దృష్టి ఉండకూడదు. కానీ రాహుగ్రహ దృష్టి ఉంది. దానివల్ల జ్ఞానం ఉంటుంది. ఈ యోగం ఒక 50% ఉంటుంది. 100 ఉండేది చెప్పండి. 50% అంటే వీరికి అద్భుతంగానే ఉంటుంది. అందులో ఏమీ లేదు. కాకపోతే ఏదైనా యోగాలు ఉన్నప్పుడు పాపగ్రహ దృష్టి లేకుండా ఉంటే మనకి అద్భుతంగా ఫలితం ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ రవి శనుల కలయిక. రవి శనుల కలయిక అంటే రవి భగవానుడు తనయుడే శని భగవానుడు. రవి వారాలలో మొదటి వారం రవి గ్రహానికైతే చివరి వారం శని గ్రహం. ఈయన వెలుగు, ఈయన చీకటి. అయితే వెలుగుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం తాలూకా గుణం మారిపోతుంది. చీకటిగా ఉండదు. అందుచేత ఇది చాలా మంచిదే. అయితే ఇప్పుడు ఈ యోగం వల్ల ఏంటండి? ఇదే జ్ఞానం అనే ఆయనతో కర్మాధిపతి కలిసి భాగ్యస్థానంలో భాగ్యాధిపతితో ఈయనకి స్థితి పొంది ఉన్నారు. భాగ్యస్థానంలో స్థితి పొంది ఉన్న రాహు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే భాగ్యం అనేది స్లోగా పాపగ్రహ దృష్టి కాబట్టి డెవలప్ అయ్యి అద్భుతంగా ఉంటుంది. మరి ఈయనకి లగ్నాధిపతి దృష్టి ఉంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే లగ్నాధిపతి వక్రం కాబట్టి వారు అనుకునే పనులు సమయానికి అంటే అన్నీ అవుతాయి, సమయానికి కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి. అందుకే లగ్నాధిపతి బలం ఉండాలి. ఇప్పుడు అలా విషయానికి వెళ్తే వీరికి పూర్వజన్మ పుణ్యం అద్భుతంగా ఉంది. అయితే పంచమాధిపతి రవి గురుపాలిత గ్రహం, భాగ్యాధిపతి శనిపాలిత గ్రహం, గురుపాలిత గ్రహం, దశమాధిపతి అనే శని భగవానుడు శనిపాలిత గ్రహం. ఇట్లా కలిసి ఉండడం వల్ల యోగం అనేది కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ ఉండడం అనేది 100% ఉంటుంది. అయితే వీరు ఏ నక్షత్రాల్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయండి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అంటే మూల, ఉత్తరాషాఢ నక్షత్రాలు గురుపాలిత గ్రహాలే. మరి పూర్వాషాఢ శనిపాలిత గ్రహం. మరి ఈ రవులు గురుపాలిత నక్షత్రాల్లో ఉండి శని భగవానుడు శనిపాలిత నక్షత్రంలో ఉంటే మళ్ళీ ఇది 100% రాజయోగం. ఇలా ఉన్నవారికి పూర్వజన్మ
ఫలం 100% ఉంటుంది. వీరు ఏ పని చేసినా జ్ఞానం అంటే మంచి తెలివితేటలతో ఆలోచించి మాత్రమే చేస్తారు. ఆలోచన లేకుండా అసలు ఏది చేయరు, ఏది మాట్లాడరు. ఇది 100% మీ పిల్లల జాతకాల్లో ఉంటుంది. ఇంక అలా వెళితే ఇప్పుడు కర్మాధిపతి, ధర్మాధిపతి కలిసుంటే ధర్మ కర్మాధిపతి యోగం అంటారు. అది వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఉంటే గురు, శనులు కలిసి ఇక్కడ ఉండి, రవి కూడా ఇక్కడ ఉంటే మరి వీళ్ళు కూడా ఇదే గ్రహాలు ఇక్కడ ఉంటే ధర్మ కర్మాధిపతి యోగమే. అయితే గురుడు నీచ కదండి. మరి ఇక్కడ శని భగవాను స్వక్షేత్రంలో ఉన్నాడు కదా, అక్కడ నెల్లిఫై అవుతుంది. రవి భగవానుడు ఉండడం వల్ల మళ్ళీ ఆ యోగం ఎందుకు, శని పాలిత రాశి రవి శనులకి పడదు కాబట్టి తగ్గుతుంది. ఇట్లా ఇందులో ధర్మ కర్మాధిపతి యోగం కూడా వర్తిస్తుంది. ఎలా ఉన్నా రవి గురులు ఇక్కడ కలిసి ఉన్నారనుకోండి, రవి గురులు కలిసి ఇక్కడ ఉండి శని భగవానుడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ వీరిద్దరికి రవికి స్వక్షేత్రం అయింది, బలం ఉంటుంది. శని భగవానుడు ఇచ్చే చీకటి అంతా కూడా నలిఫై అయిపోతుంది. ఇలా తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ యోగంలో ఉన్నప్పుడు ఏ యోగం అయితే కలిగి ఉంటుందో స్వరాశిలో ఉండాలి, లేకపోతే ఉచ్చ రాశి అయి ఉండాలి. ఇది ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లగ్నం తీసుకుందాం. వృశ్చిక లగ్నం. మరి సహజ భాగ్యకారకుడు రవి, సహజ పంచమ అధిపతి సింహరాశి రవి, సహజ భాగ్యాధిపతి గురులు, వీరిద్దరూ కలిసి ఉన్న జాతకమే 100% అద్భుతం. మరి అది గురుపాలిత రాశుల్లో ఉంటే మరీ అద్భుతం. మరి వృశ్చిక లగ్నంకి ఎవరు, లగ్నాధిపతి కుజుడు. లగ్నాధిపతి బలంగా ఉండి వృశ్చిక లగ్న జాతకులకి, అట్లాగే వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం చూడండి, పంచమాధిపతి గురుడు, భాగ్యాధిపతి చంద్రుడు, దశమాధిపతి రవి. అంటే గురుడు వచ్చి భాగ్యస్థానంలో ఉండి రవితో కలిసి ఉంటే వెరీ గుడ్. మరి ఈ యోగంలో రవి చంద్రులు కలిస్తే ఏంటంటే అమావాస్య తిథి. వీరికి అద్భుతమైన తెలివితేటలు 100% ఉంటాయి. మరి మీనలగ్నం చంద్ర కుజ గురులు అంటే మీనలగ్నం గురువు అయ్యాడు, లగ్నాధిపతి అయ్యాడు, దశమాధిపతి కూడా. ఇది అద్భుతమైన రాజయోగం. మీనలగ్నంలో పుట్టి గురుడు దశమక్షేత్రంలో స్థితి పొంది వారితో చంద్రుడు ఉండి వారితో కుజుడు కూడా ఉన్నట్లయితే భాగ్యాధిపతి, వీళ్ళే 100% పెద్ద అథారిటేటివ్ పోస్ట్లో ఉంటారు. మరి వీరి ముగ్గురికి రవి భగవానుడు కానీ దృష్టి ఉంటే మరింక అద్భుతం. మీ పిల్లల జాతకాల్లో ఇది ఉన్నట్లయితే 100% మీరు మంచి చదువు చదివించుకోవచ్చు. తులా లగ్నం తీసుకుందాం, ఒక లగ్నం. మరి పంచమాధిపతి శని అయ్యాడు, భాగ్యాధిపతి బుధుడు అయ్యాడు. ఇది శని బుధులు, చంద్రుడు ఎవరు, దశమాధిపతి. అప్పుడు 50% యోగిస్తుంది. ఎలాగా, చంద్రుడికి శత్రు రాశులే లేవు, కానీ శని బుధ చంద్ర బాగానే ఉంటుంది. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది వీరికి. ఒక్క పంచమాధిపతి దశమాధిపతి కలిసి ఇట్లా మిత్ర రాశుల్లో ఉన్నాడు అంటే బుధ క్షేత్రంలో శని భగవానుడు వీరిద్దరే ఉన్నారనుకోండి, శని బుధులు కలిసి వీరి మీద సహజ భాగ్యకారకుడు గురు దృష్టి ఉంటే అద్భుతం, లేదు రవి దృష్టి ఉంటే అద్భుతం. ఇట్లా తీసుకుందాం. ఇలాగా ప్రతి లగ్నానికి చూసుకోండి. మీ పిల్లల జాతకాల్లో మా అబ్బాయిలు ఎట్లా చదువుతారండి, 50% ఉంటుందా, 100% ఉంటుందా, 70 ఉంటుందా అన్నప్పుడు ముఖ్యంగా
మీ పిల్లల అమ్మాయిలు అబ్బాయిల జాతకంలో పంచమాధిపతిని చూసుకోండి. పంచమాధిపతి ఒక్కరు స్థితి స్వరాశుల్లో కానీ ఉచ్చరాశిలో కానీ లేదా మిత్ర రాశుల్లో ఉంటే అది అద్భుతమైన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. మరి ఆ జ్ఞానంతో వాళ్ళు అన్నీ సాధించేస్తారు. వీళ్ళిద్దరితో దశమాధిపతి భాగ్యాధిపతి కూడా సంబంధాలు ఉన్నాయంటే 100% యోగవంతమైన జాతకం. మరి గురుపాలిత గ్రహాలైతే 100%, శనిపాలిత గ్రహాలైతే అది 100%. ఇట్లాగా జాతకాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగం, భాగ్యవంతమైన జీవితం, తెలివితేటలు ఇవన్నీ కూడా 100% పూర్వపుణ్యం వల్ల వస్తాయి కాబట్టి సంపూర్ణమైన పూర్వజన్మ ఫలితం అందుతుంది వీరికి. తెలివితేటల గల, దీని కొటేషన్, తెలివితేటల గల జీవనాన్ని గడుపుతారు అని కొటేషన్ ఇవ్వచ్చు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.